ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారు తప్పక వినాల్సిన వార్త. జూలై నెల చివరిలోపు మీరు ఈ 4 మార్పులను ఖచ్చితంగా చూస్తారు. ఒక్క ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చేస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి. అసలు ఈ మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. మిథున రాశి వారికి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు చెప్పబోయే విషయాలు మిథున రాశి వారికి చాలా ఆసక్తికరంగా కూడా ఉండవచ్చు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం జూలై నెల చివరి వరకు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని భావన. అయితే ఇవి వ్యక్తిగత జాతకం, దశలు, గోచారాలు వంటి అనేకమైన అంశాలపైన ఆధారపడి మారవచ్చని గుర్తుంచుకోవాలి. మీకు గత కొంతకాలంగా ఎన్నెన్నో ఇబ్బందులు, ఆర్థిక ఒత్తిళ్లు, కుటుంబ సమస్యలు లేదా ఉద్యోగంలో అనిశ్చితి ఎదుర్కొని ఉండవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఆశను కోల్పోకుండా ముందుకు సాగితే అవకాశాలను గుర్తించి శక్తి పెరుగుతుంది. జూలై నెల చివరి వరకు మీరు గమనించవచ్చని చెప్పబోయే 4 మార్పుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందులో మొదటి మార్పు శుభవార్త లేదా ముఖ్యమైన సమాచారము. చాలా రోజులుగా కూడా ఎదురు చూస్తున్న ఒక సమాచారం లేదా ఒక ఫోన్ కాల్ కూడా రావచ్చు. అది ఉద్యోగానికి సంబంధించినదే కావచ్చు, వ్యాపార అవకాశమే కూడా ఉండవచ్చు, లేదా కుటుంబానికి సంబంధించిన సంతోషకరమైన వార్త కూడా కావచ్చు. ఈ అవకాశం వచ్చినప్పుడు మాత్రం తొందరపడి నిర్ణయం తీసుకోకుండా పూర్తిగా పరిశీలించి ముందడుగు వేయడం మంచిది. ఒక చిన్న సమాచారం కూడా కొన్నిసార్లు జీవితంలో పెద్ద మార్పుకు నాంది అవుతుంది. అందుకే ప్రతి అవకాశాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు మేలు జరుగుతుంది. రెండవ మార్పు ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల. మీ కష్టానికి తగ్గ ఫలితం రావడం ప్రారంభమవుతుంది. నిలిచిపోయిన డబ్బు రావడం, కొత్త ఆదాయ మార్గం కనిపించడం లేదా ఖర్చులను నియంత్రించే అవకాశం ఏర్పడుతుంది. అయితే పెద్ద పెట్టుబడులు పెట్టే ముందుగా నిపుణుల సలహాలు తీసుకోవడం ఎప్పుడూ కూడా మంచిదే. సంపాదించిన ధనాన్ని పొదుపు చేయడం, భవిష్యత్తు కోసం ప్రణాళిక రూపొందించడం ఈ సమయంలో మీకు మరింతగా ప్రయోజనం ఉంటుంది. మూడవ మార్పు కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణంగా చెప్పవచ్చు. ఇటీవల ఏర్పడిన అపార్థాలు తొలగి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరిగే అవకాశం ఉంటుందండి. దూరమైన బంధువులు కూడా తిరిగి దగ్గర అవ్వచ్చు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమయ్యే సూచనలు కూడా కనబడుతున్నాయి. మీ మాటలో ప్రేమ, సహనం ఉంటే సంబంధాలు కూడా మరింతగా బలపడతాయి. 4వ మార్పు ఆత్మవిశ్వాసం పెరగడం. చాలా రోజులుగా మీరు చేయాలి అని అనుకున్న పనిని ప్రారంభించేందుకు ధైర్యం వస్తుంది. మీలోని ప్రతిభను ఇతరులు గుర్తించే అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో కొత్త ఆలోచనలు ఫలిస్తాయి. ఈ సమయంలో మీ యొక్క ఆరోగ్యం పైన కూడా శ్రద్ధ పెట్టండి. సమయానికి ఆహారం, సరియైన నిద్ర, తేలికపాటి వ్యాయామం మీ యొక్క ఉత్సాహాన్ని కూడా పెంచుతాయి. ఒక్క ఫోన్ కాల్ ఎందుకు ముఖ్యమని అంటారు? కొన్నిసార్లు ఒక ఫోన్ కాల్ కొత్త ఉద్యోగం, ఇంటర్వ్యూ, వ్యాపారం ఒప్పందం, పాత స్నేహితుడికి సహాయం లేదా కుటుంబంలో శుభవార్త కారణంగా కూడా కావచ్చు. అందుకే మీ యొక్క కమ్యూనికేషన్ను సక్రమంగా కొనసాగించండి. మీతో సంప్రదించాలి అనుకునే వ్యక్తులను సమయానికి స్పందించడం ఉపయోగకరంగా ఉంటుంది. కొన్నిసార్లు ఒక ఫోన్ కాల్ కొత్త ఉద్యోగం, ఇంటర్వ్యూ, వ్యాపార ఒప్పందం అన్నీ కూడా అయి ఉండవచ్చు. పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకుంటే మీకు అంతా కూడా మేలే జరుగుతుంది. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండండి. మీ యొక్క లక్ష్యాలపైన దృష్టి పెట్టండి. అవసరమైన చోట కష్టపడటానికి వెనుకాడకండి. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆలోచించి స్వీకరించండి. ప్రియమైన మిథున రాశి వారి భవిష్యత్తు మన చేతుల్లో పూర్తిగా ఉండకపోయినా సరైన నిర్ణయాలు, కృషి, సహనం మన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. జ్యోతిష సూచనలను ప్రేరణగా తీసుకుని వాటిపైన మాత్రమే ఆధారపడకుండా మీ యొక్క ప్రయత్నాలను కొనసాగిస్తే మీకు మేలు జరుగుతుంది. ఈ ప్రసంగం మీకు నచ్చితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా ఈ వీడియోను పంచుకోండి. ఇటువంటి మరిన్ని జ్యోతిష విశ్లేషణ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. అందరికీ శుభం కలగాలి. ధైర్యం, విశ్వాసం, కృషి మీకు విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూశారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక మిథున రాశి జాతకుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనమైతే తెలుసుకుందామండి. మిథున రాశి జాతకుల గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశి వారి తెలివితేటలు, చురుకుతనం, సంభాషణ నైపుణ్యం మరియు కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తికి ప్రసిద్ధి చెందుతారు. జ్యోతిష సంప్రదాయాల్లో మిథున రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశిగా కూడా వర్ణిస్తారు. తెలివైన ఆలోచనలు, వేగంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యము, మాట్లాడే తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త వ్యక్తులను కలవడం కూడా చాలా ఇష్టం. పరిస్థితులకు త్వరగా అలవాటు పడే స్వభావం, హాస్య చతురత కూడా వీరిలో చాలా అధికంగా ఉంటుంది. స్నేహానికి విలువ ఇస్తారు.
ఒక్క నిర్ణయం పైన ఎక్కువ కాలం నిలబడలేకపోవచ్చు. కొన్నిసార్లు ఓపిక తక్కువగా ఉంటుంది. ఒకేసారి చాలా పనులు చేయాలని ప్రయత్నించి ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. మనసు త్వరగా మారే అవకాశం ఉంటుంది. మీడియా, జర్నలిజం, బోధన, మార్కెటింగ్, సేల్స్, ఐటీ, రచన, వ్యాపారం వంటి కమ్యూనికేషన్ ఆధారిత రంగాల్లో మంచి ప్రతిభను కూడా వీరు చూపగలుగుతారు. ప్రేమలో నిజాయితీగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. తమ భావాలను మాటల ద్వారా వ్యక్తపరచడంలో నైపుణ్యత కలిగి ఉంటారు. ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే సంపాదించే అవకాశాలు బాగానే ఉంటాయి. అయితే ఖర్చులను నియంత్రిస్తే మంచి పొదుపు చేయగలుగుతారు. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం, సరైన నిద్ర, వ్యాయామం పాటించడం, నడక, యోగా, ధ్యానం వంటి అలవాట్లు కూడా ఉపయోగకరంగా ఉంటాయి. వీరి యొక్క అదృష్ట సూచనలు: అధిపతి గ్రహం బుధుడు, అదృష్ట రంగులు ఆకుపచ్చ, పసుపు, అదృష్ట సంఖ్య 5, అదృష్ట రోజు బుధవారము. ఈ మిథున రాశి జాతకులకు వీరి జీవితంలో ఈ సమయంలో జరగబోయే మార్పులు కూడా ఇప్పుడైతే చూసేద్దాం. ఈ మిథున రాశి వారు ఎప్పుడూ కూడా చాలా త్వరగా కలిసిపోయే వ్యక్తిత్వం కలవారుగా ఉంటారు. అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ కలవారుగా ఉంటారు. అందరితో స్నేహపూర్వకంగా మాట్లాడతారు. హాస్య చతురత వీరిలో చాలా అధికంగా ఉంటుంది. కొత్త విషయాలను తెలుసుకునే తపన వీళ్ళు ఎక్కువ. ప్రయాణాలు చేయడం, కొత్త ప్రదేశాలను చూడడం కూడా చాలా ఇష్టము. ఒకే పనులు ఎక్కువసేపు చేయడం కంటే వైవిధ్యాన్ని వీరు ఇష్టపడుతూ ఉంటారు. సమస్యలను తెలివిగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు. సమయానికి తగిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వీరిలో ఉంటుంది. నాయకత్వ లక్షణాలు, వ్యాపార దృష్టి, సృజనాత్మకత, ఆలోచనలు, పరిస్థితులకు తగ్గట్టు మారగల సామర్థ్యము, కష్టాల్లో కూడా ఆశావాద దృక్పథం కలవారుగా ఉంటారు. వీరి యొక్క బలహీనతలు చూసుకున్నట్లయితే కొన్నిసార్లు ఒక నిర్ణయం నుండి మరొక నిర్ణయానికి మారుతూ ఉంటారు. ఓపిక తగ్గిపోవచ్చు. చిన్న విషయాలను కూడా ఎక్కువగా ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుంది. భావోద్వేగాల కంటే తర్కానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవచ్చు. ఒకేసారి అనేక పనులు చేపట్టి ఒత్తిడి గురి అవకాశం ఉంటుంది. కుటుంబాన్ని ప్రేమిస్తారు. తల్లిదండ్రులను గౌరవిస్తారు. పిల్లల పట్ల ప్రేమాభిమానాలు చాలా అధికంగా ఉంటాయి. ఇంట్లో ఆనందకర వాతావరణం ఉండాలని కోరుకుంటారు. ప్రేమలో నిజాయితీ ఉండేందుకు వీరు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తారు. భాగస్వామి ఎక్కువగా మాట్లాడడం, అభిప్రాయాలు పంచుకోవడం ఇష్టపడుతూ ఉంటారు. అర్థం చేసుకునే జీవిత భాగస్వామి ఉంటే మంచి అనుబంధం అయితే మీకు ఏర్పడుతుంది. ఈ రాశి వారు ఉద్యోగం మరియు వ్యాపారం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అనుకూలంగా భావించే రంగాలు ఐటీ, మీడియా, జర్నలిజం, బోధన, రచన, మార్కెటింగ్, సేల్స్, బ్యాంకింగ్, డిజిటల్ మార్కెటింగ్, వ్యాపారము. వీరి ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే సంపాదించే అవకాశాలు బాగుంటాయి. కొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఖర్చులను నియంత్రిస్తే మంచి పొదుపు చేయగలుగుతారు. పెట్టుబడులు పెట్టే ముందుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మీకు చాలా మంచిది. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.